నేను సహజంగా నా కళ్ళ ముందు కనబడేటి 1 2 3 4 5 6 ఇదేమో నేను ఒకరికి ఇవ్వాల్సింది -1 -2 మైనస్ అంటే నేను ఇవ్వాల్సింది రైట్ నేను ఇవ్వాల్సింది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సపోజ్ గా నేను ఒక అతని దగ్గర 7 రూపాయలు తీసుకున్నాను అతనికి నేను 2 రూపాయలు తిరిగి ఇచ్చాను ఒక దగ్గర నేను 7 రూపాయలు తీసుకున్నాను 2 తిరిగి ఇచ్చాను అంటే తిరిగి ఇవ్వాల్సిన అమౌంట్ ఏముంది 5 ఇది మీకు అర్థమవుతే 2 - 7 3 - 4 4 - 2 ఇవన్నీ చక్కగా అర్థమవుతాయి 4 రూపాయలు అతని దగ్గర నేను తీసుకున్నాను 2 అతనికి తిరిగి ఇచ్చాను మిగతాది ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత 2 అట్లా మీరు మైనస్లు ప్లస్లు రైట్ -1 -2 -3 ఇప్పుడు మనము 2 క్యారెక్టర్లు తీసుకున్నాము 3వ క్యారెక్టర్ తీసుకుందాం ఇతను ఒక వ్యాపారి రైట్ ఈ వ్యాపారి ఏం చేస్తున్నాడు సపోజ్ గా రైస్ అమ్ముతున్నాడు కొన్ని కేజీల రైస్లు అతని దగ్గర ఉన్నాయి ఇది వ్యాపారి ఇతని దగ్గర కొన్ని కేజీల రైస్ ఇదొక కేజీ అనుకోండి ఇదొక కేజీ అనుకోండి అట్లా తను రైస్ అమ్ముతున్నాడు అతను రైస్లు అమ్ముతున్నాడు కేజీ ఇట్లా రైస్ అమ్ముతున్నాడు సపోజ్ ఒక సామాన్య రైట్ ఒక ఫార్మింగ్ చేసే ఒక మామూలు ఒక ఎంప్లాయీ ఇతను రోజు కష్టపడుతున్నాడు కష్టపడి ఒకరి దగ్గర పని చేసి కొంత డబ్బు సంపాదించాడు ఆ రోజు ఆ డబ్బు సంపాదించింది ఇప్పుడు సపోజ్ గా ఈ కేజీ 30 రూపాయలు అనుకోండి ఒక కేజీ 30 రూపాయలు ఇతను ఏం చేశాడు ఆ రోజు కష్టపడి ఒక 10 రూపాయలు సంపాదించాడు ఇంట్లో రైస్ కొనాలి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు ఆ షాప్ అతను ఏమన్నాడు కేజీ 30 రూపాయలు అన్నాడు అప్పుడు ఈతనేమన్నాడు శ్రామికుడు సార్ నా దగ్గర 30 రూపాయలు సంపాదించలేదు నేను 10 రూపాయలు సంపాదించాను రైట్ నాకు కేజీ ఇవ్వకుండా రైట్ దాంట్లో 3వ వంతు నాకు ఇవ్వగలుగుతారా సార్ అని చెప్పి అడిగాడు నాకు మొత్తం కేజీ వద్దు సార్ ఆ కేజీలో నాకు 3వ వంతు ఇస్తారు సార్ అని అంటే రైట్ వ్యాపారం ఏం చేశాడు అలానే ఇస్తాను అని చెప్పి అతని దగ్గర తీసుకున్న అమౌంట్ ఎంత 10 రూపాయలు కేజీ అమౌంట్ ఎంత 30 రూపాయలు కేజీ అమౌంట్ ఏమో 1 కేజీ దాంట్లో అతను ఇచ్చిందెంత 1/3 ఇక్కడి నుంచి మనకు భిన్నాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే అతను శ్రామికుడు తీసుకున్నదెంత 1 పార్ట్ మొత్తం ఉన్నదెంత 3 పార్ట్స్ ఆర్ యు ఆల్ విత్ మీ సో 1 కేజీ సపోజ్ గా నేను మొత్తము 5 కేజీలు ఉన్నాయి 5 30ల 150 రూపాయలు నా దగ్గర మొత్తము రైట్ 75 రూపాయలు ఉన్నాయి అంటే 75 రూపాయలతోటి రైట్ అవుట్ ఆఫ్ 150 హాఫ్ ఆఫ్ టోటల్ అంటే మొత్తము టోటల్ 5 కేజీస్ ఉంటే నేను మొత్తం ఎన్ని కేజెస్ తీసుకున్నాను 2.5 కేజెస్ తీసుకున్నాను సార్ మీరు ఇక్కడేమో 1 2 3 4 5 6 ఇవన్నీ నా ముందు కౌంట్ చేస్తున్నాను నాకు కనబడుతున్నాయి నా ఆఫీస్లో 2 ఏసీలు ఉన్నాయి ఆఫీస్లో 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కౌంట్ చేస్తున్నారు సహజంగా నా ముందు కనబడుతుంది ఈ మధ్యలో ఉన్న నంబర్లను ఏమన్నాను సార్ నేను ఫ్రాక్షన్స్ అని అన్నాను ఈ మధ్యలో ఉన్న నంబర్లను నేనేమన్నాను ఫ్రాక్షన్ భిన్నాలు ఫ్రాక్షన్స్ ఇంతవరకు క్లియరా సార్ మరి ఫ్రాక్షన్ లో మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా సార్ 2 టైప్స్ ఉన్నాయి ఫ్రాక్షన్ కి ఏముంటుంది పైన న్యూమరేటర్ ఉంటుంది కింద డినామినేటర్ ఉంటుంది ఫ్రాక్షన్ కి పైన న్యూమరేటర్ ఉంటుంది కింద డినామినేటర్ ఉంటుంది ఇక్కడ చూడండి సార్ నేను 2 కేజీలు తీసుకున్నాను అవుట్ ఆఫ్ ఎన్ని కేజీలు తీసుకున్నాను 5 కేజెస్ అవుట్ ఆఫ్ ఎన్ని కేజెస్ తీసుకున్నాను 5 కేజెస్ తీసుకున్నాను సో ఇక్కడ మనకు 2 భాగాలుగా రావచ్చు ఒకటేమో న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ కావచ్చు ఇంకోటేమో న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కావచ్చు ఒకటేమో న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఇంకోటేమో న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అంటే
2/5 మొత్తం 5 కేజీలలో ఆ శ్రామికుడికి కావాల్సింది 2 కేజీలు. ఆ శ్రామికుడికి కావాల్సింది 2 కేజీలు. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటే 7/3 అంటే 2 + 1/3. 2 + 1/3. దీని అర్థం ఏంటంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. కేజీ 30 రూపాయలు ఉన్నదనుకోండి, నా దగ్గర 75 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 75 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలు, 30 రూపాయలు, 30 రూపాయలు, మొత్తం 90 రూపాయలు. నా దగ్గర 75 రూపాయలు ఉన్నాయి. అంటే ఇది మొత్తము వస్తుంది, ఇది మొత్తము వస్తుంది, దీంట్లో సగం వస్తుంది, దీంట్లో సగం వస్తుంది. ఇది మొత్తం వచ్చింది, ఇది మొత్తం వచ్చింది, దీంట్లో ఒక భాగం వచ్చింది, దీంట్లో ఒక భాగం వచ్చింది. 7/3 అంటే 2 + 1/3 అంటే ఇది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, దీంట్లో 1/3 పార్ట్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ని మీరు డే టు డే లైఫ్లో మీరు ఆలోచిస్తే మీకు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అర్థమవుతుంది. ఒక పార్ట్ లో ఒక భాగాన్ని తీసుకున్నాను. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అర్థమైంది కదా సార్ ఫ్రాక్షన్స్. సో నాకు బస్తా 5 కేజీలు, 10 కేజీలు, ధాన్యాలు 20 కేజీలు, పప్పులు 100 కేజీలు, రైస్ 10 కేజీలు, చికెన్ 2 కేజీలు. రైట్, ఇది నాకు కళ్ళ ముందు కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. సో ఎనీ ఫ్రాక్షన్, ఎనీ భిన్నాలు P/Q ఫాములో ఉంటాయి. సో నాకు కనబడుతుంది అంటే P అండ్ Q ఏమవుతుంది? ఇంటీజర్స్ అవుతున్నాయి. Q ఎప్పుడూ కూడా నాకు 0 కాకూడదు. దీన్ని మనం ఏమంటాము? రేషనల్ నంబర్ అని అంటాం. రేషనల్ నంబర్ని తెలుగులో చెప్పండి సార్. రేషనల్ నంబర్, దీన్ని మనం ఏమంటాము? రేషనల్ నంబర్ అని అంటాం. ఇక్కడి నుంచి మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. రేషనల్ నంబర్ అని అంటాం. P/Qని రేషనల్ నంబర్ అని అంటాము. P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. రేషనల్ నంబర్ అంటే మీకు మైండ్లో కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, నాకు సపోజ్గా ఒక ఫుల్ లీటర్ స్ప్రైట్ ఉంది, నాకు ఓన్లీ 250 ml కావాలి. దాంట్లో 1000 ml ఉన్న స్ప్రైట్లో నాకు 250 ml కావాలి. 4 ఫ్రెండ్స్ కలిసి మేము ఎంజాయ్ చేసుకుంటున్నాము. నాకు ఏం కావాలి? రైట్, 2 ఫుల్ లీటర్స్ కావాలి, ప్లస్ ఒకటి 250 ml కావాలి. రైట్, ఒకటి అకారణీయ సంఖ్యలు P/Q. ఇది రేషనల్ నంబర్. P అండ్ Q ఆర్ ఇంటీజర్స్. ఇది చూడండి సార్, ఈ నంబర్ లైన్. ఈ క్లాస్ నాకు తెలిసి, ఎందుకంటే నేను ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో క్లాస్ తీసుకున్నాను సార్. క్లాస్ తీసుకున్న తర్వాత నేను హెడ్ మిస్టర్కి చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మీ పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతారు మ్యాథమెటిక్స్, వాళ్ళు విజువలైజ్ చేయలేకపోతున్నారు. నేను ఒకటి చెప్తే వాళ్ళు విజువలైజ్ చేయలేకపోతున్నారు సార్. ఇది 1 2 3 అంటే ఈ రెండిటి మధ్య ఉన్న నంబర్లు, 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 రెండిటి మధ్య మనం ఇవ్వాల్సింది. అప్పుడు నెగటివ్. నెగటివ్ అంటే దాని అర్థం ఇది అకారణీయ సంఖ్యలు. ఇక్కడ వరకు క్లియరా సార్? P and Q are integers, Q not equivalent to 0. Q not equivalent to 0. Now ఇక్కడ చూడండి సార్, P and Q are rational numbers. రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్ నుంచి నాకు 2 తరహా నంబర్లు వస్తాయి. ఒకటేమో టర్మినేటింగ్, ఆగిపోయే దశాంశాలు, ఆగిపోయే దశాంశాలు, టర్మినేటింగ్ డెసిమల్. టర్మినల్, ఇప్పుడు మీరు ముంబైకి వెళ్ళారనుకోండి, VT రైల్వే స్టేషన్, చర్చ్ గేట్ టర్మినల్ అని అంటాం. టర్మినల్ అంటే దాని తర్వాత ఏమి లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి ట్రాక్ లేదు. సో నాంపల్లి టర్మినస్. టర్మినల్ అంటే డెడ్ ఎండ్, దాని తర్వాత ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న దగ్గరలో ఉన్న ఏదన్నా గల్లీకి వెళ్ళండి, గల్లీ చివరిలో ఒక గోడ వస్తుంది, దాని తర్వాత ఏం లేదు. రైట్, దాని తర్వాత ఏమీ లేదు. టర్మినేటింగ్ డెసిమల్, తెలుగులో చక్కగా సింపుల్గా చెప్తాను సార్. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత అది ఆగిపోతుంది, దాని తర్వాత వెళ్ళదు ఫర్దర్. డాట్ తర్వాత కొన్ని అంకెల తర్వాత ఆ దశాంశం ఆగిపోతుంది, దాని దశాంశం ఆగిపోతుంది. అంటే రైట్, ఆగిపోని దశాంశాన్ని
నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. చాలా జాగ్రత్తగా వినండి సార్. దశాంశము అంటే డెసిమల్ ఆగిపోతే గనక దాన్ని టర్మినేటింగ్ అని అంటాం. ఆగకపోతే కనుక దాన్ని నాన్ టర్మినేటింగ్ అని అంటాం. ఆగకపోతే కనుక దాన్ని నాన్ టర్మినేటింగ్ అని అంటాం. రేషనల్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, నంబర్ లైన్ లో లేదు అని అంటే 0. నా ముందు కనబడే సహజ సంఖ్య, నేను ఒకరికి ఇవ్వాల్సి వస్తే నెగటివ్ నంబర్స్, నంబర్ లైన్ లో 0 ఉన్నది లేదు. రైట్, నేను ఒకరికి ఇవ్వాల్సి వస్తే నెగటివ్ నంబర్లు, ఒకరి దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తే పాజిటివ్ నంబర్లు. పాజిటివ్ నంబర్లు 0, నెగటివ్ నంబర్లు, రెండు నంబర్ల మధ్యలో, సహజ సంఖ్యల మధ్యలో ఉన్నదే ఫ్రాక్షన్. భిన్నము.